హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ గుత్తి కాకరకాయ. నేను ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయలు చెక్కు తీసుకుని లోపల విత్తనాలు కూడా తీసేసుకుని రెడీ చేసుకున్నాను. మరో బౌల్లో ఉప్పు పసుపు వేసుకుని ఈ కాకరకాయ ముక్కలకి పట్టించాను. ఈ ఉప్పు పసుపుని కాకరకాయ ముక్కల లోపల బయట కూడా పట్టించాలి. ఇలా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇలా పట్టించడం వల్ల కాకరకాయలో ఉన్న నీరంతా మనకి బయటికి పిండడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లో 3 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్లో తగినంత ఉప్పు కారం వేసుకుని కలుపుకోవాలి. మనం ముందుగా ఉప్పు పసుపు రాసుకున్న కాకరకాయ ముక్కల్ని వీలైనంత గట్టిగా పిండుకోవాలి. ఇలా పిండడం వల్ల కాకరకాయల నుంచి చేదంతా పోతుంది. కాకరకాయ ముక్కల్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ ని ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత కాకరకాయని కాస్త నొక్కాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఎక్స్ట్రా స్టఫింగ్ ఏమన్నా ఉన్నా బయటకు వచ్చేస్తుంది. ఇలాగే అన్ని కాకరకాయల్ని రెడీ చేసుకోవాలి. పాన్ లో ఆయిల్ హీట్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న కాకరకాయల్ని కట్స్ అడుగు బాగానే వచ్చేలా పాన్ లో వేసుకుని లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని వైపులు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాకరకాయల్లో పెద్దగా మిగిలిన పేస్ట్ ని 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుని కలుపుకుని దాన్ని కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఎండి కొబ్బరి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలో మనం వాటర్ వాడట్లేదు కాబట్టి 1 వీక్ అయినా ఈ కర్రీ పాడవకుండా అలాగే ఉంటుంది. ఇలా ఫ్రై అయిన కర్రీని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే గుత్తి కాకరకాయ ఫ్రై రెడీ. మీకు మా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ ఎంజాయ్. బాయ్.